देख रहे हैं मी6 न्यूज। ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో తుపాకుల మూతతో దద్దరిల్లుతుంది. పచ్చని అడవిలో రక్తటేరులు పారుతున్నాయి. భద్రతా ఫలకాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2 జవాన్లు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను మెరుగైన వైద్యం కోసం బీజాపూర్ ఆసుపత్రికి హెలికాప్టర్లో తరలించారు. పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికకు సంబంధించిన భద్రతా బలగాలకు కీలక సమాచారం మేరకు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. గత వారం రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఎన్కౌంటర్ లో 2 రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్, ఆడిలి భాస్కర్ ఉన్నట్లు తెలుస్తుంది. మావోయిస్టులు సంఘటన స్థలాల్లో AK-47 SLR INS AS రైఫుల్, 303 BZL లాంచర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టుల్లో 2 రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్, ఆడిలి భాస్కర్ ఉన్నట్లు సమాచారం. ఇంద్రవతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భద్రతా దళాలు యాంటీ మావోయిస్టుల ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో కాల్పులు మొదలయ్యాయి. భద్రతా దళాలు ప్రతిస్పందించాయి.